బండి బయటకు తీస్తున్నారా, సేఫ్ జర్నీ అనో, యాక్సిడెంట్ అవుతుందనో, ట్రాఫిక్ అనో భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు సిటీ జనం ఆలోచన మారింది. బండితో బయటకు వస్తే పార్కింగ్ ప్లేస్ ఉందా, బండి ఎక్కడ సేఫ్గా పెట్టాలి, ముఖ్యంగా పోలీస్ చలానా లేకుండా ఇంటికి రావచ్చా అని ఇలా ఆలోచిస్తున్నారు. సిటీ పార్కింగ్ ప్లేస్లో లేకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రోజు నిత్యావసర అవసరాల్లో భాగంగా ఏటీఎం, బ్యాంకులు, అలాగే రెస్టారెంట్స్, షాపులు ఇలా అవసరాల కోసం ఆగుతూ ఉంటారు. ఆయా షాపుల దగ్గర పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో రోడ్డు పక్కన నో పార్కింగ్ ప్లేసుల్లో ఆపుతున్నారు. షాపు యజమానులు కూడా ఎలాంటి పార్కింగ్ ప్లేస్ చూపించడం లేదు కస్టమర్లకు. సిటీలో దాదాపు 80% కమర్షియల్ ఏరియాలు, ప్లేసుల్లో పార్కింగ్ సౌకర్యం లేదంటే పరిస్థితి ఏంటని అర్థం చేసుకోవచ్చు. రోడ్లపైనే పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు చలానాల మూత ముగిస్తారు. ఈ చలానా సిస్టమ్ వచ్చిన తర్వాత కనీసం వాహనదారుకి కూడా సమాచారం లేకుండానే ఇంటికి నేరుగా నోటీసులు వచ్చేస్తున్నాయి. నోటీస్ వచ్చే వరకు ఎక్కడ వాహనాన్ని రాంగ్ సైడ్ పార్కింగ్ చేశామా అనేది కూడా వాహనదారుడికి అర్థం కాని పరిస్థితి. రోడ్డుపై వెళ్తూ ఫోటోలు తీసి వెళ్ళిపోతున్నారు. ఈ చలానా సిస్టమ్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో చలానా కట్టకుండా నోటీస్ అందుకొని వాహనం ఉందంటే ఆశ్చర్యమే. ఇప్పటి వరకు సిటీ పరిధిలోని 80 కోట్ల రూపాయల చలానాలు వాహనదారులు కట్టాల్సి ఉన్నాయంటే నో పార్కింగ్ ప్లేస్ల నుంచి వాహనదారుల జేబులు ఏ విధంగా ఖాళీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చలానా వల్ల చాలా నష్టపోతున్నామని, అసలు మాకు తెలియకుండానే మా బండికి నోటీసులు వచ్చేస్తున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిసార్లు అత్యవసరంగా వాహనం ఆపాల్సి వస్తోందని, ఈ సమయానికి వేలకు వేల రూపాయలు ఫైన్లు కట్టాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మధ్యన పోలీసు వాళ్ళు ఎక్కువ చలానాలు బాగా రాస్తున్నారండి. ఎందుకంటే మేము ఫ్యామిలీతో ఇక్కడ షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మరి రోడ్డు ముందే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, టైం అంతా వేస్ట్ అవుతున్నది, చాలా దూరం ట్రాఫిక్ తోటి పోవాల్సి వస్తుంది. మరి మాకు పార్కింగ్ సౌకర్యం కూడా ఎక్కడ ప్రభుత్వం కల్పించలేదు. పార్కింగ్ బోర్డులు కూడా తీసేసిండ్రు. పార్కింగ్ ఎక్కడనో పెట్టి షాపింగ్ చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పార్కింగ్ ఎక్కడ పెట్టినా ఇమ్మీడియట్లీగా పోలీసు వాళ్ళు వచ్చి ఎంబడే చాలా రాస్తుండ్రు, ఫోటోలు తీస్తుండ్రు. ఈ మధ్యన మరి హోమ్ గార్డులు కూడా వచ్చి చాలా మాకు ఎంబడే ఫోటో తీసుకొని బండి తీసేసుకుంటున్నారు, లేకపోతే చాలా రాస్తున్నారు. చాలా ఏందని అడిగితే ఇంటికి పంపించేస్తున్నారు. మరి ఇట్లయితే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదండి. సిటీలో ఎక్కడ పోవాలి, ఎక్కడ షాపింగ్ చేయాలి, ఏదన్నా పార్కింగ్ కూడా ఫెసిలిటీ మాకు ఇవ్వాలి కదండి. షాపింగ్ చేసుకోవడం ఇబ్బంది, షాపులన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, ఎక్కడ షాపింగ్లో పెట్టడం ఇబ్బంది అవుతుంది. మేము వాళ్ళు షాపింగ్ యజమానులు వాళ్ళు కూడా ఏం రిస్క్ తీసుకోవడం లేదు, వాళ్ళ షాప్ మట్టుకే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అందుకని మీరు కొంచెం దీనిపైన ఎంబడే చర్య తీసుకొని మాకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. తర్వాత చాలాన్లు కూడా ఊకే మరీ చాలాన్ రాయకుండా ఇంటికి పంపించకుండా చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని. ప్రతి అవసరానికి బయటకు రావాల్సి ఉంటుంది. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేనిదే బయటకు రావడం కష్టం. మెయిన్ రోడ్లోని షాపులు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇలా ఎక్కడైనా పార్కింగ్ ప్లేసులు అస్సలు లేవు. దీంతో విధిలేని పరిస్థితుల్లోనే రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నాం. అలా అని ఫోటోలు తీసేసి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబో ఆలోచించాలంటున్నారు కస్టమర్స్. వాహనం బయట తీసుకెళ్లాలంటే అసలు ఎక్కడ పార్కింగ్ చేయాలి, అదో పెద్ద సమస్య అయిపోతుంది. వాహనం మరి అన్ని వాహనాలే కదా, మరి ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడన్నా వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. మాకు ఏ షాపింగ్ చేయాలన్నా కష్టం అవుతుంది. ఎంబడే వచ్చి చాలని చేయడము, బండి వేసుకొని పోవడం, ఫస్ట్ బండి వేసుకొని వెళ్తున్నారు. 2 వీలర్ అయితే బండి వేసుకొని వెళ్ళిపోతున్నారు. 2 వీలర్ అయినా కార్ అయినా ఏదైనా అంతే. అసలు ఇట్లా నిలబెడతామో లేదో వచ్చే చాలని రాసేస్తున్నారు. మరి మేము ఎక్కడ షాపింగ్ చేసుకోవాలి, ఎక్కడ చేయాలి, మాకు అవసరాలు ఉంటాయి కదా, చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోతాము, చేస్తాము, కష్టమవుతుంది మాకు. ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు తీయడము, హోంగార్డా పోలీసా వాళ్ళు ఎవరో తెలియదు, ఫోటోలు తీయడము, లేకుంటే బండి వేసుకొని పోవడం, అదే అవుతుంది. చాలా ఇంటికి వస్తున్నాయండి, ఎంబడే ఇంటికి వచ్చేసి ఆ ఇంటికి వచ్చేంత వరకు మేము ఆ తప్పు చేసామో మాకు తెలియదు అసలు.
సిటీలో నో పార్కింగ్ ఈ చలానాపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు పార్కింగ్ ప్లేస్లు చూపించకుండా ట్రాఫిక్ పోలీసులు చలానా మోత మోగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో షాపులు, రెస్టారెంట్లు, అలాగే కాంప్లెక్స్ల్లో పార్కింగ్ ప్లేస్ లేకుండా వాటికి ఎలా అనుమతి ఇస్తారనే ప్రశ్న రైజ్ అవుతోంది. బండి బయటకి తీస్తున్నారా? సేఫ్ జర్నీ అనో, యాక్సిడెంట్ అవుతుందనో, ట్రాఫిక్ అనో భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు సిటీ జనం ఆలోచన మారిపోయింది. బండితో బయటకు వస్తే పార్కింగ్ ప్లేస్ ఉందా? బండి ఎక్కడ సేఫ్గా పెట్టాలి? ముఖ్యంగా పోలీస్ చలానా లేకుండా ఇంటికి రావచ్చా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిటీలో పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రోజు నిత్యావసర అవసరాల్లో భాగంగా ఏటీఎం, బ్యాంకులు, రెస్టారెంట్లు, షాపులు ఇలా అవసరాల కోసం ఆగుతూ ఉంటారు. ఆయా షాపుల దగ్గర పార్కింగ్ అసలే ఉండదు. రోడ్డు పక్కన నో పార్కింగ్ ప్లేసుల్లో ఆపుతున్నారు. షాపు యజమానులు కూడా ఎలాంటి పార్కింగ్ ప్లేస్ చూపించడం లేదు కస్టమర్లకు. సో సిటీలో దాదాపు 80% కమర్షియల్ ఏరియాలు కావచ్చు, ప్లేసుల్లో పార్కింగ్ సౌకర్యమే ఉండట్లేదు. సో ఇలా సౌకర్యం లేకుండా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే సిటీలో దాదాపు 80% కమర్షియల్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పార్కింగ్ ప్లేస్లే ఉండట్లేదు. మరి కస్టమర్స్ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. రంగనాథ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, ప్రధాన రోడ్లైన కుక్కట్పల్లి నుంచి చూస్తే పంజగుట్ట వరకు మెయిన్ రోడ్లోనే వేలాది షాపులు ఉన్నాయి. వీటిలో కనీసం 80% షాపులకు పార్కింగ్ సౌకర్యం లేదు. మరి అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలండి? అవునండి, ఇప్పుడు ఇదేంటంటే గతంలో నుంచి ఇట్లా అంతా కూడా మొత్తం ఈ సమస్య అంతా కూడా ఎప్పటి నుంచి అంటే ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా ఎమర్జ్ అవుతూ ఎవాల్వ్ అవుతూ వచ్చిందండి ఇప్పటిదాకా కూడా. సమస్య ఇప్పుడు ఏంటంటే ఏ బిల్డింగ్ కి కూడా ట్రాఫిక్ అదే పార్కింగ్ సరైన పద్ధతిలో పర్మిషన్స్ ఉండవు. సెల్లార్స్ లో షాప్స్ వస్తుంటాయి. గతంలో వాళ్ళు ఇచ్చిన ఏది జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని వైలేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా దీని మీద కూడా దృష్టి పెడుతున్నామండి. పెట్టేసి వాళ్ళ ఎవరికైతే కనుక పార్కింగ్ పర్మిషన్స్ లేవో దాన్ని కూడా ట్రేడ్ లైసెన్సెస్ దాని మీద కూడా యాక్షన్ తీసుకునే దాని విధంగా కూడా అందరు అధికారులు అందరూ కూడా దీని మీద ఒక ఆలోచన జరుగుతుందండి. ఆ ట్రేడ్ లైసెన్సెస్ క్యాన్సిల్ చేసి పర్మిషన్స్ లేకుండా ఉన్న వాటికి అది చేసేటట్టు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే పార్కింగ్ స్పేస్ చూపించారో దాంట్లో వీళ్ళు ఏది వేరే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది, వెహికల్స్ ఏమో రోడ్డు మీద పార్క్ చేసే పరిస్థితి ఉందన్నమాట. సో అందుకోసం ఈ దిశగా ఆలోచన జరుగుతుంది. సార్, అంటే 80% షాపులకి అసలు పార్కింగ్ ప్లేసే లేదు కదండి. 80% షాపుల పైన మీరు యాక్షన్ తీసుకోగలుగుతారా? అది ఇంప్లిమెంట్ సాధ్యమవుతుందంటారా? తప్పకుండా అవుతుందండి. కొంతమంది మీద ఇక్కడ ఏంటంటే కఠినతరమైన యాక్షన్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నప్పుడు న్యాచురల్ గా తగ్గిన వాళ్ళందరూ కూడా దాన్ని తగ్గట్టుగా చేయడం అనేది ఉంటుంది. లేకపోతే ఇంకా వేరే రకరకాల సిస్టమ్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ని చేయడం అనేది కాని పక్షాన అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ స్పేసెస్ అనేది కూడా ఇప్పుడు ఆలోచన జరుగుతుందండి. జిహెచ్ఎంసీ తరఫు నుంచి కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కూడా పెయిడ్ పార్కింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్స్ అనేది కూడా జరుగుతుందండి. దీని మీద ఆల్రెడీ ఒక సీరియస్ ఆలోచన అయితే ట్రాఫిక్ పోలీసును జిహెచ్ఎంసీ తరఫు నుంచి జరుగుతుంది. సార్, ఒక షాప్కి ఒక కస్టమర్ వెళ్తున్నాడండి. ఆ షాప్ ముందట పార్క్ చేశాడు. సో ఆ షాప్కి అసలు పార్కింగే లేదు. సో ఓన్లీ వాహనదారుని మీదనే చాలనా వేయడం ఏంటి? ఆ షాప్ పైన వేయాలి కదండి. మరి ఉంటుందండి, వాహనదారుడి మీద ఉంటుంది. వాహనం ఎవరికైతే కనుక వాళ్ళకి పార్కింగ్ స్పేస్ లేకుండా ఉన్నారో వాళ్ళకి కూడా అంటే ఆ ట్రేడ్ లైసెన్స్ ఇప్పుడు చెప్పాను కదా, ట్రేడ్ లైసెన్స్ మీద వెళ్ళేటట్టు దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి విధంగా కూడా ఇప్పుడు జరుగుతుంది. దాని మీద ఎఫర్ట్ అనేది అవుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంతకంటే ముందు ఆ ఎఫర్ట్ ఏం చేయలేదా? ఇప్పటి నుంచి చేయబోతున్నారా? గతంలో చేశారా లేదా అనే దాని గురించి నేను కామెంట్ చేయను కానీ బట్ ఇప్పుడైతే ఆ ఎఫర్ట్ చేయడం దిశగా మేము ఆలోచించాము.
సార్ మెట్రో రైలు నిర్మాణం జరుగుతోంది. వర్షం పడితే మన రోడ్ల పరిస్థితి ఏంటో తెలుసు. ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి సార్. మీరు పార్కింగ్ అసలు ఏరియా చూపించండి, కస్టమర్ల మీద చలానా ఇంకెంత కాలం అనే క్వశ్చన్ అయితే డెఫినెట్లీ రేజ్ అవుతోంది సార్. ఎందుకంటే 80 కోట్లు చలన రూపంలో కట్టాలి అంటే అది ఒకటి సింపుల్ అండి. అందరూ కూడా ఇప్పుడు మీరు వేరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ చేసి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడిచైనా కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన దగ్గర చూస్తే కనుక చాలా చోట పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి ఖాళీగా ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఆ షాప్ ముందే దిగి అక్కడే వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక ఏమన్నా వాళ్ళు కొనటం కానీ చేయటం కానీ ఉంటే కనుక అక్కడే చేసి మళ్ళీ వెంటనే అక్కడ వెహికల్ తీసుకొని వెళ్ళేటట్టు, లేకపోతే కార్లు ఆపినప్పుడు అక్కడే వాళ్ళు కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంటారు, లేదా అక్కడే ఆపేసి ఇప్పుడే 1 మినిట్ లోపలికి వెళ్ళొస్తాం అని చెప్పేసి వెనకాల మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఫ్లోన్ అంతా కూడా దాన్ని ఇబ్బంది పెట్టేటట్టు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే అంటే అంత సింపుల్ గా ఊరినే పార్కింగ్ స్పేసే కాదండి, చాలా వరకు కూడా ఇట్లా చేయడం అనేది ఆ నేరో రోడ్స్ ఉంటాయి, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం దూరంలో అక్కడ పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేసెస్ ని వాడాలన్నమాట. వాడాలి, అవసరం అంటే ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అంతేగాని ఎక్కడికక్కడ ఓ 10 షాపులు ఉంటే అక్కడే పార్కింగ్ స్పేస్ ఇచ్చేటట్టు ఉండదండి. సార్ సర్వీస్ రోడ్లలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సర్వీస్ రోడ్లో కూడా ఆపొద్దా కార్ని? లేదండి, ఒకటండి దీంట్లో సివిలైజేషన్ అంటే నాగరికతకు చిహ్నం శానిటేషన్ అండి. అంటే పరిశుభ్రత నెక్స్ట్ ట్రాఫిక్ సెన్స్ అండి. ఈ రెండింటిని కూడా సివిలైజేషన్ అడ్వాన్స్ సివిలైజేషన్ కాదనేది చెక్ చేసేది దాంతో ఉంటుంది అనమాట. సో మనం ఇవన్నీ కూడా ఈ రెండింటిని ఎప్పుడైతే కనుక అవుతుందో అంటే ట్రాఫిక్ సెన్స్ శానిటేషన్ ఈ రెండింటి మీద మనం ఇంప్రూవ్ అవుతామో తప్పకుండా ఒక సివిలైజ్ సొసైటీ దిశగా మనం వెళ్ళినట్టుగా మనం భావించాలన్నమాట. సో ఇది ఒకళ్ళతోటి కాదనమాట, అందరికీ సివిక్ సెన్స్ డెవలప్ అవ్వాలి. ఆ సివిలైజేషన్ దిశగా మనం అంతా సొసైటీ అంతా వెళ్తే కనుక అప్పుడు ఇది వస్తుంది అనమాట అండి. సార్ ఒక అంటే యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమవుతుంది అని చెప్తున్నారు, అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతోంది? సో అవగాహన కార్యక్రమాలు ఎలాంటి? నిర్దిష్టంగా పలానా డేట్ అని నేను చెప్పలేను కానీ బట్ అతి త్వరలో తప్పకుండా దీని మీద జరుగుతుందండి. దీనైనా అంటే మేము అనేది డ్రాస్టిక్ గా దీని పార్కింగ్లు రూపురేఖలు అన్ని మారుతాయని చెప్పడానికి లేదు కానీ బట్ డెఫినెట్ గా ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బెటర్ చేయడానికి తప్పకుండా ట్రాఫిక్ పోలీసు కృషి చేస్తుంది. సార్ ప్రజలకు సంబంధించి మీరు అవగాహన కార్యక్రమాలు ఎలాంటివి చేపట్టబోతున్నారు? అవగాహన దేని గురించి అంటారు? అదే పార్కింగ్ ఎక్కడ చేయాలి, నో పార్కింగ్ జోన్ ఎక్కడుంది, అలాంటి బోర్డ్స్ ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అంటారు, నో పార్కింగ్ బోర్డ్సే కాదండి. ఇప్పుడు నో పార్కింగ్ లేదు కదా, ఎక్కడ మీరు పార్క్ చేయొద్దన్నారు, ఇది నో పార్కింగ్ బోర్డు ఉంటే కదా పార్క్ చేయాలంటే కాదు. ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకూడదు. పార్కింగ్ అన్న చోట పార్కింగ్ చేయాలి తప్ప కానీ దక్కిందంతా నో పార్కింగ్ అనేది తీసుకోవాలి. జనరల్ గా చాలా మంది సివిలియన్స్ ఏమంటారంటే డ్రైవర్స్ ఇక్కడ నో పార్కింగ్ పెట్టలేదు కదా అంటారు. నో పార్కింగ్ అనేది కాదు, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ ఆపేసి వెహికల్ ని వెళ్ళటం అనేది వేరే ఆ ట్రాఫిక్ ఫ్లో ని అబ్స్ట్రక్ట్ చేసినట్టు, అడ్డగి దాన్ని ఆ ఫ్లో ని మనం ఆ స్మూత్ ఫ్లో ని ఆపినట్టుగా అవుతుంది. సో అందుకోసం ఎక్కడికక్కడ పార్కింగ్ అనేది అది ఇవ్వటం అంటే ఫస్ట్ థింగ్ దీని నుంచి బయటికి రావాలండి. మనం ఏంటంటే ఆ షాపులు ఆ 10 షాపుల దగ్గరే మనం ఇస్తామనేటటువంటిది ఉండదు. ఒక ఏరియాకి సంబంధించి ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంటుందండి. తప్పకుండా మెట్రో వచ్చిన తర్వాత ఇంకా మనకి బెటర్ చాలా వాహనాల సంఖ్య తగ్గుతుంది రోడ్ల మీద. తగ్గిన తర్వాత మనకి అప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది. ఆ టైంలో పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం, కొన్ని జోన్స్ మనం తీసుకోవడం, ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ కూడా కొన్ని ల్యాండ్స్ వాళ్ళు కూడా అక్విజిషన్ చేస్తూ మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా జరుగుతుంది అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ సార్. రంగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.